హలో హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఎక్కడికి వెళ్తున్నా అంటే భద్రాచలం అయితే వెళ్తున్నాము. ఇక్కడ చూసుకోండి. ఇంకా మనం బస్ ఎక్కి వరంగల్లో హుజరాబాద్ బస్ ఎక్కి వరంగల్లో బస్ దిగి మళ్ళీ ఇక్కడ ఎక్కడికైతే వచ్చాము, ఇక్కడ నుంచి వరంగల్ నుంచి అయితే భద్రాచలం రోజు డైలీ ఉంటాయి అన్నమాట. మార్నింగ్ వచ్చామన్నమాట. మేము దిగే వరకు 12 అలా అయింది. ఇక్కడ చూసుకోండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం దర్శనానికి అయితే వెళ్ళాలి. ఇక్కడ స్నానం చేసి గంగలో స్నానం చేసి దర్శనానికి అయితే వెళ్ళాలి. ఇప్పుడు చూసుకోండి, ఇంకా మనం అయితే దర్శనానికి అయితే వెళ్దాం పదండి. ఈ గంగలో అయితే స్నానం చేసి ఇప్పుడైతే దర్శనంకి వెళ్దాం పదండి. ఇంకా ఇక్కడ ఇదే పెద్ద గంగాదేవి అన్నమాట. ఇక్కడ చాలా నీళ్ళు ఉంటాయి ఇంకా మిగతా కాలంలో. ఇప్పుడు చూసుకోండి, ఇప్పుడు కొద్దిగా తగ్గినాయి అన్నమాట. ఇదైతే మనం గుడికి వెళ్ళే దారి అన్నమాట, దర్శనంకి వెళ్ళే దారి. ఇక్కడ నుంచి స్ట్రైట్ వెళ్ళాలన్నమాట. నడుచుకుంటూ వెళ్ళొచ్చు, ఆటోలలో వెళ్ళొచ్చు, బైక్ మీద వెళ్ళొచ్చు అన్నమాట. ఇక్కడ చూసుకోండి ఫ్రెండ్స్, ఇంకా పార్కింగ్ ఏరియా కూడా ఉంటుంది ఇక్కడ. మీకు అయితే చూపిస్తున్నాను కదా, ఇక్కడ పక్కపంటి పార్కింగ్ ఏరియా కూడా ఉంది. ఇక్కడ చూసుకోండి, ఇప్పుడైతే మనం దర్శనంకి అయితే వెళ్దాం. టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడ చూసుకోండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే టెంపుల్ లోపలికి అయితే వెళ్ళడానికి దగ్గరికి అయితే వచ్చేసాం. ఇక్కడ చూసుకోండి, ఇలా చుట్టుపక్కల అయితే పార్కింగ్ చేసి ఇంకా టెంపుల్ లోపలికి అయితే వెళ్ళాలి. ఇక్కడ చూసుకోండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే టెంపుల్ లోపలికి అయితే వస్తున్నాం. ఇంకా ఇక్కడ కొద్దిగా లోపలికి వెళ్ళగానే ఫోన్స్ అయితే అలో లేవని చెప్పారు. ఈ ఫోను ₹5 ₹10 తీసుకున్నారు. అంటే అక్కడ కౌంటర్లో పెట్టినందుకు. ప్లీజ్ మీరు ఎవరైనా మొబైల్స్ తెచ్చుకుంటే ఇక్కడ లోపలికి లేదు. అందుకే ఇక్కడ మీరు వెహికల్స్లో తెచ్చుకుంటే వెహికల్స్లో పెట్టుకోండి. ఇక్కడ చూసుకోండి ఫ్రెండ్స్, ఇక్కడ మేమైతే వెహికల్ ఏం తెచ్చుకోలేదన్నమాట. అందుకే ఇక్కడ కౌంటర్లో అయితే పెట్టాం. ఇక్కడ చూసుకోండి, ఒక పక్క ఆంజనేయుడు, ఒక పక్క రామదాస్ అయితే ఉన్నాడు. ఇక్కడ చూసుకోండి, ఇలా లోపలికి వెళ్తుంటే ఇలా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఇదైతే ఇక్కడ ఎక్కడంటే ఇదైతే ఇప్పుడు బ్యాక్ సైడ్ వచ్చాక ఇలా ముందటి సైడ్ అన్నమాట. ఇక్కడ చూసుకోండి, ఇదైతే మెయిన్ టెంపుల్. ఇదే ఉంటుంది అన్నమాట. ఇక్కడ చూసుకోండి, ఇంకా మీకు చూపిస్తాను చూడండి. ఇదైతే మెయిన్ టెంపుల్. ఇంకా ఈ పక్కకి ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను మీకైతే. చూసుకోండి ఎలా ఉంటుందో. ఇక్కడికి మీరు ఎప్పుడన్నా వచ్చాక కామెంట్ చేయండి. ఇప్పుడైతే మేము అన్ని మెట్లెక్కి చూపెట్టాం కదా, మెట్లయితే మీకు చూపెట్టలేదు అనమాట. ఈ బ్యాక్ సైడ్ నుంచి ఇక్కడ చూసుకోండి, ఇక్కడ మీకు అయితే మెట్లు చూపిస్తున్నాయి కదా, ఇక్కడ రేకులు అయితే చూపిస్తున్నాయి కదా, ఇవైతే మెట్లు అన్నమాట. ఇక్కడ నుంచి అయితే మనం ఎక్కాలన్నమాట. ఎక్కి ఇంకా దర్శనం అయితే చేసుకోవాలి. ఇక్కడ నిత్యాన్నదానం కూడా చేస్తారు. మేమైతే తిన్నాం. మీరైతే తినాలనుకుంటే ఇక్కడ లోపల టోకెన్స్ ఇస్తారు, అవి టోకెన్స్ తీసుకొని వెళ్ళాలన్నమాట, వెళ్ళి తినాలన్నమాట. ఇక్కడ చూసుకోండి, ఇప్పుడైతే మనం ఇటు బ్యాక్ సైడ్ అయితే వచ్చాం, టెంపుల్ బ్యాక్ సైడు. ఇదైతే ఆటోలు ఇట్లా వెళ్ళడానికి బస్ స్టాప్కి. ఇంకా ఇక్కడ ఇంకోటి టెంపుల్ దగ్గరికి అట్లా ఉంటాయి కదా, టెంపుల్స్ దగ్గరికి వెళ్ళడానికి. అలాగే ఇంకా పర్ణశాలకు ఇట్లా వెళ్ళడానికి అయితే ఈ ఆటోలు ఉంటాయన్నమాట. ఈ ఆటోలు ఎక్కి వెళ్ళాలి. ఇంకా మీకు రామదాస్ విగ్రహం కూడా చూపిస్తాను. మెయిన్ టెంపుల్ కట్టించింది రామదాస్ అన్నమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ చూసుకోండి ఫ్రెండ్స్, ఇకోండి ఇది రామదాస్ విగ్రహం. ఇక్కడ చూడు రామదాస్ విగ్రహం అయితే అవుపిస్తుంది మీకు. ఇలా అయితే ఉంటుంది అన్నమాట. ఇక్కడ చూడండి, ఇంకా ఈ చుట్టుపక్కల మొత్తం రామదాస్ విగ్రహం అయితే అవుపిస్తుంది. మనం వచ్చేది కూడా మెయిన్ రోడ్లో. మనం ఇప్పుడు గంగా నది చూపెట్టాను కదా, గంగా నది నుంచే మీద నుంచి వస్తాం అన్నమాట, బ్రిడ్జ్ మీదకి వెళ్ళి. ఇక్కడ చూసుకోండి, ఇప్పుడైతే మనం ఇంకా ఒక టెంపుల్ ఉంది కానీ ఎక్కడికి ఓపిక లేదు అన్నమాట. ఇక్కడ చూసుకోండి, ఇలా అయితే ఇంకా దర్శనం అయితే చేసుకున్నాం. కానీ ఇలా చేసి ఆ టెంపుల్ అయితే చూపిస్తాను మీకైతే. ఇక్కడ మీకైతే చూపించడానికైతే ట్రై చేస్తాను. ఇలా ఓపిక తెచ్చుకొనైనా ఎక్కడానికైతే ట్రై చేస్తాను, లేకపోతే జూమ్ చేసి అయినా చూపిస్తాను. మీరైతే లాస్ట్ వరకు చూడండి. ఇక్కడ చూసుకోండి, ఇప్పుడైతే ఇక్కడ టెంపుల్ అని చెప్పాను కదా, ఇదిగోండి ఫ్రెండ్స్, ఇదే టెంపుల్. ఇక్కడ చూసుకోండి, ఇక్కడ జూమ్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇక్కడ టెంపుల్ అయితే ఇక్కడ నుంచి వెళ్ళి ముందుకైతే వెళ్ళాలి. ముందుకెళ్తే మెట్లు అయితే ఉంటాయి, ఆ మెట్లెక్కి వెళ్ళాలన్నమాట. ఆ మెట్లెక్కి ఓపిక మీకైతే జూమ్ చేసి చూపిస్తున్నాను. ఇక్కడ చూసుకోండి, ఇప్పుడైతే మనమైతే ఇక్కడ ఏం దేవుడు ఉంటాడంటే, ఇక్కడైతే ఏంటిది శివుడు పార్వతి అయితే ఉంటారు. ఇంకా ఇలాగే ఇక్కడ నుంచి కొద్దిగా ముందుకెళ్తే మెట్లు అయితే ఉంటాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్, లైక్ షేర్.